గం గణపతయే నమః. ఆ ఇంటి యందు చివరికి కూర్చునేందుకు కనీసం పీట అయినా లేనందున విరోచన, త్రిలోచనుల ఇరువురు నేలపైనే కూర్చున్నారు. ధరించేందుకు సరైన వస్త్రాభరణములు కూడా లేని వారవటం చేత దిగంబరులై ఉండిరి. ఆయాచితంగా లభించిన దానిని మాత్రమే భుజించే నియమం కలవారవటం చేత తమకు భుజించేందుకు ఆహారం లభించని రోజులలో కేవలం నీటితోనే తమ అవసరాలను తీర్చుకునేవారు. ఇల్లంతా ఈగల చేత, దోమలతో నిండి ఎంతో అపరిశుభ్రంగా ఉండేది. నానా రకాల పత్రి చేత అర్చించిన వినాయకుని మూర్తి నీరు తప్ప మరింకేమీ లేని వారి ఇంటిలో ప్రవేశించిన ఆ కపట బ్రాహ్మణుడు వారలతో ఇలా అన్నాడు: ఓ పుణ్యదంపతులారా, ఈ దేశపు రాజైన జనకుని కీర్తిని విని ఆకలిగా ఉన్నది కదా. కడుపారా భోజనం చేద్దామని వచ్చిన నా ఆశ అడియాసే అయ్యింది. అతడు చేసేదంతా దంభముతోటి తన గొప్ప చాటుకునేందుకు చేస్తున్నాడు కనుక నాకు తృప్తి కలిగేలా మీ ఇంట ఏమి ఉన్నా పెట్టండి. ఆ మాటలకు నిర్ఘాంతపోయిన ఆ దంపతులిలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, చక్రవర్తి అయిన రాజు సైతం నీకు తృప్తి కలిగించలేకపోయినాడే. దరిద్రులమైన మేము నీకెలా తృప్తి నొందించగలము? నదీ నదముల చేత నిండని సముద్రము కేవలము బిందువుతో నిండుతుందా? ఆ మాటలకు కపటి అయిన ఆ బ్రాహ్మణుడిలా అన్నాడు: ఓ దంపతులారా, భక్తితో సమర్పించినది కొంచెమైనా అది నాకు అనంత తృప్తిని కలిగిస్తుంది. అలా కాక దంభముతో నాకు ఎంత ఇచ్చినా అది వృధాయే అవుతుంది. అప్పుడు దంపతులిలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఇవ్వటానికి మా ఇంట ఏమీ లేవు. నిజమే చెబుతున్నాము. ఉదయాన్నే గణనాథుని పూజించటానికి సేకరించిన దూర్వాంకురాలలో ఒక్కటి మిగిలి ఉన్నది. ఆ మాటలకు ఆ బ్రాహ్మణుడిలా అన్నాడు: ఓ దంపతులారా, మీరు భక్తిభావంతో ఆ ఒక్క దూర్వాంకురాన్ని సమర్పించినా నేను సంతుష్టుడనవుతాను. కనుక నాకు మీరు దానిని నిస్సందేహంగా ఇవ్వండి. ఓ ఆశ్రయ, ఆ విధంగా బ్రాహ్మణుడి నుండి ఆదేశించబడ్డ విరోచన అనే ఆ ఇంటి ఇల్లాలు ఆ ఒక్క దూర్వాంకురమును తెచ్చి సమర్పించింది. దానితో ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడైనాడు. ఆమె షడ్రసోపేతమైన భక్ష భోజ్యాదులతో కూడిన విందు భోజనం సమర్పిస్తున్నట్లు భావించి ఆ ఒక్క దూర్వాంకురముని భక్తి శ్రద్ధలతో ఆ బ్రాహ్మణుడికి సమర్పించటం చేత ఆ దూర్వాంకురం చేత ఆ మాయా బ్రాహ్మణుడి జఠరాగ్ని ఉపశమించింది. అతడు పరమతృప్తిని చెందాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రేమతో త్రిశిరసుని ఆలింగనం చేసుకుని తన మాయా రూపాన్ని త్యజించి తన నిజరూపంతో ప్రత్యక్షమైనాడు. ఆ దివ్యమంగళ రూపం ఎలా ఉన్నదంటే, 4 చేతులలో కమలము, పరశవు, పద్మమాల, దంతములను ధరించి కమలాల వంటి నేత్రాలతో అనేకమైన దివ్యాభరణాలను ధరించి దివ్య సుగంధ లేపనాల పరిమళం గుబాడించగా ప్రత్యక్షమైన అనుగ్రహమూర్తిగా ఇలా అన్నాడు: ఓ పుణ్యదంపతులారా, మీ నిరతిశయమైన భక్తికి నేను ముగ్ధుడినైనాను. మీ మనోభీష్టములని తప్పక నెరవేరుస్తాను, కోరుకోండి అంటూ అభయమిస్తూ చిరు దరహాస చంద్రికలు వెదజల్లుతూ ప్రసన్నవదనంతో గజాననుడు అనుగ్రహపూర్వకంగా అన్నాడు: ఓ ప్రభు, మేమెక్కడ జన్మించినప్పటికీ నీ చరణ కమలాలపైన ఎడబాటు లేని భక్తిని ప్రసాదించు, లేదా ఈ ఘోర సంసార సాగరం నుండి మమ్ములను విముక్తుల్ని చేయి. ఇంతకంటే వేరేమి కోరము అన్న ఆ దంపతులతో తథాభవతు, అంటే అలాగే జరుగుగాక అంటూ ఆ త్రిశిరుని మరోసారి ప్రేమమీర ఆలింగనం చేసుకొని అంతర్ధానం చెందాడు. ఓ ఆశ్రయ, అసంఖ్యాకములైన భక్ష్యభోజ్యాదులను ఎన్ని సమర్పించినా తృప్తి చెందని ఆ భగవంతుడైన గజాననుడు కేవలం ఒక్క దూర్వాంకురం వల్లనే అఖండ తృప్తిని చెందాడు. కనుక ఓ ఆశ్రయ, దూర్వాంకుర మహిమను, దాని సమర్పణ ఫలమును నీకు వర్ణించి చెప్పాను. ఈ దూర్వా మహిమను పఠించుట వలన, వినుట వలన సకల శుభాలు అనగూరుతాయి. ఈ పవిత్రమైన మహిమను చదివిన వారు ధనధాన్య పుత్ర పౌత్రాది సంపదలను కలిగి ఇహలోకములో అనంత భోగాలను అనుభవించి గజానుని యందు భక్తి కలిగి కోరికలన్నీ నశించి ముక్తి పొందుతారు అంటూ తన ధర్మపత్నియైన ఆశ్రయకు కౌండిన్యుడు వివరించాడు. ఇదంతా విన్న ఆశ్రయకు ఇంకా సందేహం తొలగనందున
ఆమెను పిలిచి కౌండిన్యుడు, ఓ ఆస్త్రయ, నీ సందేహ నివారణకై ఒక వాక్యం చెబుతా విను. నీవు ఒక దూర్వాంకురము తీసుకొని ఇంద్రుని వద్దకు వెళ్ళి మొదట ఆశీర్వదించి తరువాత ఈ దూర్వాంకురం ఎత్తు బంగారము ఇమ్మని యాచించు. అది తీసుకొని శీఘ్రముగా రమ్ము. అంతకు ఎక్కువ కానీ తక్కువ కానీ గ్రహించవలదు అన్నాడు. ఈ రకంగా భర్త ఆదేశాన్ని విన్న ఆశ్రయ అతని వద్ద నుండి దూర్వాంకురమును గ్రహించి భర్త ఆజ్ఞానుసారం ఇంద్రుని వద్దకు వెళ్ళింది. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని దూర్వా మహత్యం అనే 66వ అధ్యాయం సంపూర్ణం.